హాయ్ ఫ్రెండ్స్, ఐమ్ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు కామన్గా బ్రెస్ట్ ఫీడింగ్ దానిపైన ఉన్న సందేహాలు అవన్నీ కూడా మనం క్లియర్ చేసుకుందాం. అంటే చాలామందికి పొజిషన్ ఎలా ఉండాలి, అంటే బేబీ కంప్లీట్గా తాగుతున్నారా లేదా, వాళ్ళకు నేను ఇచ్చే ఫీడింగ్ సరిపోతుందా లేదా అనే అపోహాలు సందేహాలు కూడా చాలా ఉంటాయి. సో వాటి గురించి మనం ఇవాళ డీటెయిల్గా తెలుసుకుందాం. సో బేసికలీ ఏంటంటే డెలివరీ తర్వాత తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బోత్ అంటే బేబీకిను మదర్కిను చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మదర్కి ఏంటంటే మనకు వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బ్రెస్ట్ షేప్ రీగెయిన్ అవ్వడానికి కూడా కొంచెం మటుకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బేబీస్కి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకు ఫస్ట్ తల్లిపాలు అనేది కొలెస్ట్రామ్ అంటాం. అదేంటంటే క్రీమిష్ కలర్ పాల్లాగా వస్తాయి, థిక్ క్రీమీ కలర్ ఉంటాయి. సో కొలెస్ట్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే అది వెరీ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్ ప్లస్ ఇమ్యునోగ్లోబులిన్స్, అంటే ఐజీజీ కానీ ఐజీఏ ఐజీఎం, ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఈ యాంటీబాడీస్ ఉండేసరికి ఏంటంటే మనకు ఇమ్యూనిటీ లెవెల్స్ బూస్టప్ అవుతాయి. సో అది తాకిపించడం వల్ల బేబీకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ కానీ జలుబు, దగ్గు, ఇమ్మోనియా ఇట్లాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది. సో సెకండ్ థింగ్ ఏంటంటే చాలామంది అడుగుతుంటారు, అంటే ఏ పొజిషన్లో ఇవ్వాలి, కూర్చొని ఇవ్వచ్చా, పడుకొని ఇవ్వాలా, ఎలా అనేది కూడా. సో సాధ్యంత వరకు పడుకొని ఇవ్వడం అనేది అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకోసం అంటే ఒక్కొక్కసారి యాస్పిరేషన్ కూడా అవుతుంది. అంటే బేబీ పాలు తాగేటప్పుడు మనకు ఊపిరితిత్తులలో పోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకనే మనం తల్లులకి ఎప్పుడు అడ్వైజ్ ఇస్తాము డిశ్చార్జ్ అప్పుడు కూడా ఐదర్ సిట్టింగ్ పొజిషన్ కానీ లేకపోతే రిక్లైనింగ్ పొజిషన్, అంటే గోడకు ఆనుకొని ఒక 45 degreesలో అలా ఆనుకొని బేబీకి ఫీడింగ్ ఇవ్వడం బెటర్ ఆప్షన్. థర్డ్ థింగ్ ఏంటంటే పొజిషన్, అంటే చాలామందికి తెలియక తుట్టి మాత్రమే, ఆ నిప్పులు మాత్రమే బేబీ నోట్లో పెడతారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే బేబీకి కూడా కంప్లీట్గా ల్యాచింగ్ ఉండకుండా నిప్పుల్ని కొరుకుతూ ఉంటారు. సో దానివల్ల తల్లికి సోర్ నిప్పుల్స్, అంటే నిప్పులు కట్ అయ్యి అందులోంచి బ్లడ్ రావడము, పెయిన్ అవ్వడము, ఆ నొప్పి ఉండేసరికి మళ్ళీ ఫీడింగ్ కూడా అవాయిడ్ చేస్తారు. సో అలా కాకుండా కరెక్ట్ పొజిషన్ ఏంటంటే మనకు నిప్పుల్ చుట్టూన ఉన్న బ్లాక్ పార్ట్ని ఏరియోలా అంటాం. సో నిప్పుల్ అలాంగ్ విత్ ద ఏరియోలా దాంతోపాటుగా కంప్లీట్గా బేబీ నోట్లో వెళ్ళేటట్టు చూడాలి. అలా కంప్లీట్గా నోట్లో పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకు ల్యాచింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, వాళ్ళకు కూడా నోటి ఫుల్నెస్ ఉంటుంది. సో వాళ్ళు లాగిన కొద్దీ పాలు ఉత్పత్తి అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం అలా కరెక్ట్గా పొజిషన్, అంటే ఓన్లీ నిప్పులు కాకుండా నిప్పులు చుట్టూ ఉన్న బ్లాక్ ఏరియోలా పార్ట్ కూడా నోట్లో పెట్టేటట్టు చూసుకోండి. అలా కంప్లీట్గా ఉంటే ఏంటంటే వాళ్ళు లాగినప్పుడు కూడా మనకు ఆక్సిటోసిన్ హార్మోన్ సెక్రెట్ అయ్యి కూడా పాలు ఉత్పత్తి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్ట్ క్లీనింగ్. అంటే ఫీడింగ్ తర్వాత కూడా మనకి ఏంటంటే ఆ నిప్పులు ఏరియాలో అదంతా కూడా టిష్యూ పేపర్ పెట్టి, అంటే వామ్ వాటర్లో కొంచెం డిప్ చేసిన క్లాత్తో కానీ వైప్ అవుట్ చేయాలి. ఆ ఏరియా మాత్రం నీట్గా ఉంచుకోవాలి. అండ్ మోస్ట్ కామనెస్ట్ ఏంటంటే బేబీ చాలా టైమ్స్ ఏమవుతుందంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు సక్ చేసి అలాగే అంటే నిద్రపోతారు, నోట్లో నిప్పులు అలాగే పెట్టేసుకొని నిద్రపోతూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మనం మదర్స్ అంటే వాళ్ళు ఇంకా పాలు తాగట్లేదని చెప్పేసి బ్రెస్ట్ నోట్లోంచి తీసేయడం కానీ లేకపోతే వేరే బ్రెస్ట్కి పట్టించడం కానీ చేయకూడదు. సో యూజువల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళు లాగి వాళ్ళు కూడా అలసిపోతారు. సో మధ్యలో వాళ్ళు నాప్స్ తీసుకుంటారు, అంటే షార్ట్ బ్రేక్ టైం లాగా తీసుకుంటారు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వాళ్ళని స్టిమ్యులేట్ చేయాలి, అంటే చెవు రబ్ చేయడము లేకపోతే కాలుపైన కొంచెం మైల్డ్గా కొట్టడము. అలా కొట్టంగానే మళ్ళీ వాళ్ళు వేసేసి మళ్ళీ దే స్టార్ట్ సక్లింగ్, అంటే మళ్ళీ పాలు తాగడం స్టార్ట్ చేస్తారు. సో అంతేకాని మనము అలా అనుకోద్దంటే వాళ్ళు నిద్రపోతున్నారని చెప్పి తీసేయడం కానీ లేకపోతే వేరే రొమ్మికి పట్టించడం కానీ అలా చేయకూడదు. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఒకవేళ ఆ రొమ్ములో వాళ్ళు లాగి పాలు ఖాళీ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళే రొమ్ము వదిలేస్తారు. ఆ వదిలేసినప్పుడు మాత్రమే మనం వేరే రొమ్ముకి షిఫ్ట్ అవ్వాలి. అంతేకాని వాళ్ళు నోట్లోనే పెట్టుకొని నిద్రపోతున్నారని చెప్పేసి పాలు సరిపోతున్నాయో లేదో ఖాళీ అయిపోయినాయేమో అని చెప్పేసి మనం వేరే రొమ్ముకు పట్టించొద్దు. సో ఈ జాగ్రత్తలు అయితే కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. అండ్ మనకు బ్రెస్ట్ మిల్క్ కూడా 2 రకాల మిల్క్స్ ఉంటాయి, అంటే 4 మిల్క్ అని, హైన్ మిల్క్ అని. సో 4 మిల్క్ అంటే అది మనకి ఇనీషియల్గా వచ్చే మిల్క్. అదేంటంటే థిన్, అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ అవన్నీ చాలా పౌష్టిక విలువలు ఎక్కువగా ఉంటాయి 4 మిల్క్లో. నెక్స్ట్ వచ్చేది అది తాగేశాక నెక్స్ట్ హైన్ మిల్క్ వస్తుంది. హైన్ మిల్క్ ఏంటంటే థిక్, క్రీమీగా కొంచెం చిక్కగా ఉంటాయి ఆ పాలు. ఆ పాలు ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది అంటే యంగ్ లేడీస్, అంటే ప్రైమీస్ ఫస్ట్ టైం డెలివరీ అయిన వాళ్ళు తెలియక కొంచెం పాలు తాగంలోనే మళ్ళీ ఇమీడియట్గా నెక్స్ట్ బ్రెస్ట్కి స్విచ్ ఓవర్ అవుతారు. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే ఓన్లీ మనం 4 మిల్కే తాగిపించగలుగుతాం, హైన్ మిల్క్ అనేది అట్లాగే ఉండిపోతుంది. సో వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ అనేది కూడా రాదు. అందుకని కంప్లీట్గా ఒక బ్రెస్ట్ ఖాళీ అయ్యాకనే ఇంకో బ్రెస్ట్కి పట్టించాలి. సో అది ఎలా తెలుసుకోవాలనేది అయితే నేను ఆల్రెడీ చెప్పాను. అంటే బేబీ లాగి రొమ్ము వదిలేస్తే అప్పుడు వాళ్ళకి మిల్క్ రానట్టు అందులో. సో అప్పుడు మనం నెక్స్ట్ బ్రెస్ట్కి స్విచ్
స్విచ్ ఓవర్ అవ్వాలి. అండ్ ఆల్వేస్ రిమెంబర్, చాలామంది ఏం చేస్తారంటే ఒకటే బ్రెస్ట్కి ఎప్పుడు పాలు ఇస్తూ ఉంటారు, వేరే బ్రెస్ట్లో ఇవ్వరు. సో అలా చేస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ బ్రెస్ట్ మాత్రం సైజ్ తగ్గిపోతూ ఉంటుంది, ఇంకో సైడ్ బ్రెస్ట్లో ఏమో పాలు గడ్డలు కట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో కంపల్సరీ ఒకసారి ఒక సైడ్ ఇస్తే నెక్స్ట్ టైం కంపల్సరీ నెక్స్ట్ బ్రెస్ట్కి పట్టించాల్సిందే. సో అంటే ఆల్టర్నేటివ్గా రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి అలా. చాలామంది తల్లులు కంప్లైంట్ ఏం చేస్తారంటే మాకు బేబీ ఓన్లీ వన్ బ్రెస్టే పడుతున్నారు, ఇంకో సైడ్ పట్టట్లేదు అంటారు. సో వాళ్ళు ఏంటంటే జస్ట్ బార్న్ బేబీస్, వాళ్ళకి మనము ఎలా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అలా అలవాటు అయిపోతారు. సో ఒకటి ఏంటంటే మన ల్యాచింగ్ టెక్నిక్ సరిగా లేకపోయినా కానీ వాళ్ళు బ్రెస్ట్ పట్టరు, అంటే వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్లో లేకపోయినా. సో చాలామంది ఏంటంటే లెఫ్ట్ బ్రెస్ట్ బాగా పడుతున్నారు, రైట్ బ్రెస్ట్ ఇబ్బంది అవుతుంది, అస్సలు పట్టట్లేదు అని చెప్తారు. అలా కాదు, మీరు ల్యాచింగ్ టెక్నిక్ అంటే బేబీని కంఫర్టబుల్ పొజిషన్గా పట్టుకొని కంప్లీట్ నిప్పుల్ విత్ ఏరియాలో నోట్లో పెట్టేస్తే ఏంటంటే వాళ్ళకి అది పొజిషన్ కంఫర్టబుల్గా ఉంటే వాళ్ళకి ఏ బ్రెస్ట్ అయినా ఓకే, రైట్ లెఫ్ట్ అనేది వాళ్ళకి తెలియదు. సో మనం బేసికలీ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్, మన ట్రైనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే బ్రెస్ట్ అనేది అంటే పాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి తీసేయడం బెటర్. అలా తీయకపోతే ఏమవుతుందంటే మళ్ళీ బ్రెస్ట్ యాప్సెస్ అంటాం, అంటే ఇనీషియల్గా పాలగడ్డలు కట్టినట్టు కట్టి మళ్ళీ అందులో చీమ్లాగా వచ్చినప్పుడు బ్రెస్ట్ యాప్సెస్ ఏర్పడుతుంది. సో దానికి మళ్ళీ సర్జరీ చేసి యాప్సెస్ క్లియరెన్స్ చేయడం, మళ్ళీ డైలీ డ్రెస్సింగ్స్, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన ఇది. సో అందుకని మనకు రొమ్ములో గడ్డలు కట్టకుండా చూసుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎక్సెస్ మిల్క్ ఉంటే మాత్రం కంపల్సరీ ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. ఎక్స్ప్రెస్ తీసి ఐదర్ బేబీకి ఫీడ్స్ అనే ఇవ్వండి, లేదు ఇంకా వాళ్ళు తాగట్లేదు అంటే మాత్రం డిస్కార్డ్ అనేది చేయాల్సిందే. సో ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే ఏంటంటే సో అంటే ఈ బ్రెస్ట్ యాప్సెస్ అనేది మనం ప్రివెంట్ చేయగలుగుతాము. సో ఈ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు బ్రెస్ట్ ఫీడింగ్ టెక్నిక్స్ ఎలా అంటే బేబీకి సాటిస్ఫై అయినారా లేదా అనేది ఎలా తెలుసుకోవడము, ఒకవేళ బ్రెస్ట్ మిల్క్ ఎక్కువగా ఉత్పత్తి అయితే బ్రెస్ట్ యాప్సెస్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members and to the needy people, and subscribe to my channel. Thank you.